ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదో, వాళ్ళకి అనుభవపూర్వకంగా రాలేదో, లేదా వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళకి తెలియలేదో తెలియలే. ఇక్కడ బేసిక్గా ఒక సిస్టమ్ ఇట్లా వీళ్ళందరూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతన ఒక ప్రొసీజర్ ఉంటుంది అక్కడ. ఏంటి అంటే ఈ లైన్లు మార్పిడి కానీ ఈ వ్యవహారాలని చూడగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇదివరకు ఒక సిస్టమ్ ఏమి ఉండేదంటే ఈ నలుగురు కమిటీతో కూడిన తర్వాత వీళ్ళు ఒక కమిటీ ఒక లిస్ట్ తయారు చేసేవాళ్ళు. ఎలాగా అంటే ఇప్పుడు 9 సెంటర్లు పెట్టారు కదా, 9 సెంటర్లకి ఒక్కొక్క సెంటర్కి ఒక ఆర్డీఓ ఇన్ఛార్జిగా, ఒక డిఎస్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే ఒక వీళ్ళు ఏమంటారు విజిలెన్స్ ఆఫీసర్, ఇప్పుడు వీళ్ళ తరపున ఉంటారు కదా డిపార్ట్మెంట్ తరపున, ఏదే టీటీడీ తరపున వాళ్ళు ఒకళ్ళు, అంటే టీటీడీ సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు CVS1 ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఆయన తరహాలో ఏది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, CI స్థాయి అనమాట, వాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళు. అట్లాగే వీళ్ళకి తోడుగా అంటే ఈ ముగ్గురికి తోడుగా ప్రతి ఈ 9 సెంటర్లలో కూడా 4వ పర్సన్ వచ్చేటప్పటికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నాం, రెవెన్యూ అనుకున్నాం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఈ నలుగురితో పాటు ప్రతి చోట ఒక మెడికల్, ఒక డాక్టర్ ఇన్ఛార్జిగా వీళ్ళతో ఒక టీం నడిచేది. ఒకవేళ జనాలు రాత్రికి మనం 10ంటికి టికెట్లు ఇద్దాం అనుకున్నప్పుడు పొద్దున 6ంటికే జనం ఎగబడిపోతున్నారు అనుకోండి, వీళ్ళు ఇమ్మీడియట్ డెసిషన్ తీసేసుకోవచ్చు, ఇమ్మీడియట్ గా బిగిన్ చేసేయటం. అక్కడ క్యూలో ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు